ఇది తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు. ఆయన మోనార్క్ అట. ఆంధ్రజ్యోతికి కనపడతాడు ఆయన మోనార్క్ అని. ఎందుకు? ఆయన నచ్చలే వీళ్ళకి. ఎస్సీ సామాజిక వర్గం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నచ్చాలి, నచ్చకపోతే కథమే. ఇక ఇట్లా వస్తాయి వార్తలు. తిరువూరు ఎమ్మెల్యే తీరుపై విమర్శలు ఎలువ. ఈయన బాధ ఏంది? విమర్శలు పేదోళ్ళని వేధించినాను ఇంకోటి కాదు. అక్రమ నిర్మాణాలు తొలగించాలంటే నిరసన చేస్తారు, చేయొద్దా మరి? తప్ప అది. అంటే అక్రమ నిర్మాణాలు మా సామాజిక వర్గమో లేదా మేమో అయితే తొలగించొద్దు, ఆయన నిరసన వ్యక్తం చేస్తాడు. ఒక దళితుడు, దళిత ఎమ్మెల్యే ఏదో గెలిపించినా అరవకుండా కూర్చోవాలి, కానీ మా వాళ్ళపైన తిరగబడతారని బాధపడతాడు ఆంధ్రజ్యోతి. బెల్ట్ షాపుల పేరుతో మద్యం షాపులు మూసేస్తారు, సొంత పార్టీ నాయకుడిని చూడకుండా దుయ్యబడతారు. టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు. ఏంది ఏకపక్షం? మంగళవారం ఉదయం మద్యం షాపుల వద్దకు వెళ్ళి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ దగ్గరుండి షాపుల నిర్వాహకులతోనే ఆ షాపులకు తాళాలు వేయించారు. ఎవరైనా షాపు తీస్తే ఊరుకునే ప్రశ్న లేదని హూకం జారీ చేశారు. పట్టణంలో ఉన్న షాపులన్నీ పట్టణ శివార్లు ఏర్పాటు చేసుకోవాలని, బెల్ట్ షాపులు 24 గంటలు తొలగించాలని, లేదంటే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని అనడం షాపు వాళ్ళని బెదిరించి దారిలోకి తెచ్చుకునేందుకు చూస్తున్నట. ఏం మరి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తున్నానని. మరి ఆయన బెల్ట్ షాపులు తీసేయమంటే మీకేంది బాధ? అంటే బెల్ట్ షాపులు ఉండొద్దు, బెల్ట్ షాపుల వల్ల యువత చెడిపోతున్నారు అంటే మోనార్కా? ఏమో ఎక్కడ కథ ఇది? ఇంకేం రాసినాడు చూడు. నిర్వహణే కష్టంగా ఉందట పాపం వైన్ షాపుల వాళ్ళకి. వాళ్ళ మీద సింపతి చూపిస్తాడు, తాగేటోడి మీద కాదు, ప్రజల మీద కాదు. నిర్వహణే కష్టంగా ఉంది, వాళ్ళకి లాభాలు రావట్లే, వాళ్ళు ఇంకా లాభాలు స్టడీ చేయాలి. కానీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 16 మద్యం షాపులు ఉన్నాయట. దాంట్లో పట్నంలో 4, రూరల్లో 2, గంపలగూడెంలో 4, కొండూరులో 2, విసనపేటలో 4 బ్రాందీ షాపులను. ప్రస్తుతం షాపుల నిర్వహణ కష్టంగా ఉందట. మరి మీరు పోయి అమ్మండి పాపం, మీరు కూడా అమ్మి సాయం చేయండి వాళ్ళకి. ఏమన్నా సిగ్గుండాలి వార్త రాసేటప్పుడు. అరే ఆయన స్కూళ్ళ పక్కన నిన్న వీడియోలు కూడా వచ్చినాయి, స్కూల్ పక్కన అమ్ముతున్నాడు బెల్ట్ షాపులు పెట్టి. ఇది తప్పు. 8, 9 తరగతులు 10 తరగతులు అయితే పిల్లలు బానిసలు అవుతున్నారు మద్యానికి, దీన్ని నిరోధించాలి, తీస్తే బాగోదు అన్నాడు. బెల్ట్ షాపుల్ని, వైన్ షాపులను కాదు. ఒకవేళ నిజంగానే బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేస్తే ఎక్సైజ్ అధికారులు కానీ ఊకొనేనని చెప్పిండు. దానికి వైన్ షాపులు బంద్ చేసిండు. అసలు వాళ్ళ పొట్ట వెళ్ళటమే కట్టంగా ఉంది వైన్ షాపులు అన్నట్టు రాసిండు. ఇక వాళ్ళ పొట్ట కోసం మీరు చూసేది. అంటే సారా వ్యాపారం చేసే వ్యాపారస్తుల కోసం వార్తలు రాస్తారా ఆంధ్రజ్యోతి? ఎవరి కోసం రాస్తారు? సారా వ్యాపారాలు చేసే వ్యాపారులకు అడ్డం పడుతుండని, సారా దందా చేసేటోళ్ళకి, ప్రజల రక్తాన్ని జలగల్లెక్క దాగేటోళ్ళకి వత్తాసు పలకలేదని చెప్పి మోనార్క్ అని రాస్తారా? ఎట్లా మోనార్క్ అవుతాడు అనేది మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మొత్తానికి ఏంటంటే అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి, తెలుగుదేశం పార్టీ ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి వెనకబట్టలే. అది ఆంధ్రజ్యోతి బాధ. ఇక మొత్తం మోనార్కు ఆయన బడు లేడు, చెడ్డోడు లేడు, ఇది అదని తువారం వేసి ఇక పిచ్చోడిని చేసిన దాకా వదిలిపెట్టరు. ఇదే కొలకపూడి శ్రీనివాసరావు 5 సంవత్సరాల పాటు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని అనేక డిబేట్లు చేసిండు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడికి భజన చేసుకుంటా. అప్పుడు మంచోడే. మరి ఇవాళ మోనార్క్ అయిండు. ఏబిఎన్ ఛానల్లో ఎప్పుడు గెస్ట్ ఏనే, ప్యానల్లో తప్పనిసరిగా ఉంటాడు ఆయన.